స్తుతించుటకు నిన్ను ప్రేమించుటకు నీదు కృపయే నాకు హేతువాయేనే రాజా రాజా నిన్ను స్తుతించుటకు నిన్ను ప్రేమించుటకు నీదు కృపయే నాకు హేతువాయేనే రాజా 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 యేసు రాజా 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 మంచి రాజా 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 నా యేసు రాజా 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 మంచి రాజా నిన్ను స్తుతించుటకు నిన్ను ప్రేమించుటకు నీదు కృపయే నాకు హేతువాయేనే రాజా రాజా హేతువాయేనే రాజా రాజా ఘనమైన నీ నామము బలమైన దుర్గమయే ఘనమైన నీ నామము బలమైన దుర్గమయే బానిస బ్రతుకు నుండి విడుదల నాకిచ్చెనే బానిస బ్రతుకు నుండి విడుదల నాకిచ్చెనే మంచివాడా యేసు నీకి స్తోత్రము గొప్పవాడా యేసు నీకి స్తోత్రము మంచివాడా యేసు నీకి స్తోత్రము గొప్పవాడా యేసు నీకి స్తోత్రము నిన్ను స్తుతించుటకు నిన్ను ప్రేమించుటకు నీదు కృపయే నాకు హేతువాయేనే రాజా రాజా హేతువాయేనే రాజా రాజా శ్రేష్టమైన వర్తమానంలో నన్ను స్థిరపరచవే శ్రేష్టమైన వర్తమానంలో నన్ను స్థిరపరచవే లవోదికయలో నుండి బయటకు రప్పించవే లవోదికయలో నుండి బయటకు రప్పించవే మంచివాడా యేసు నీకి స్తోత్రము గొప్పవాడా యేసు నీకి స్తోత్రము మంచివాడా యేసు నీకి స్తోత్రము గొప్పవాడా యేసు నీకి స్తోత్రము నిన్ను స్తుతించుటకు నిన్ను ప్రేమించుటకు నీదు కృపయే నాకు హేతువాయేనే రాజా రాజా హేతువాయేనే రాజా రాజా
సియోనుకి ఉన్నత పిలుపిచ్చవే, విలువైన సియోనుకి ఉన్నత పిలుపిచ్చవే, పరిశుద్ధ పట్టణములో భాగము నాకిచ్చవే, నీ పరిశుద్ధ పట్టణములో భాగము నాకిచ్చవే. మంచివాడా యేసు నీకి స్తోత్రము, గొప్పవాడా యేసు నీకి స్తోత్రము, మంచివాడా యేసు నీకి స్తోత్రము, గొప్పవాడా యేసు నీకి స్తోత్రము. నిన్ను స్తుతించుటకు నిన్ను ప్రేమించుటకు నీరు కృపయే నాకు హేతువాయనే రాజా రాజా. నిన్ను స్తుతించుటకు నిన్ను ప్రేమించుటకు నీరు కృపయే నాకు హేతువాయనే రాజా రాజా. రాజా 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 యేసు రాజా, రాజా 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 మంచి రాజా, రాజా 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 నా యేసు రాజా, రాజా 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 మంచి రాజా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఉదయకాల సమయం ఉంది. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తును జీవము కలిగిన నామం పేరిట నా యొక్క ప్రత్యేకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి, ఆయన యొక్క అత్యంతమైన ప్రేమను బట్టి ఈ దినమందు మనమందరం కూడా మరొకసారి దేవుని యొక్క కృపను వేడుకునే గొప్ప భాగ్యము ధన్యత ప్రభువు మనకు అనుగ్రహింపచేశారు. అందును బట్టి స్తుతి మహిమ ఘనత ప్రభావంలో ఆయనకి కలుగును గాక. ఈ సమయం ముందు మనమందరం కూడా తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, జీవము కలిగిన దేవా, జీవాధిపతి మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాము నాయన. మీ గొప్ప ప్రేమ కృపా కనికరాన్ని బట్టి మీకు స్తోత్రములు. గడిచిన దినములన్నీ కూడా మమ్మల్ని యొక్క కృప కలిగిన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి మంచి ఆయురారోగ్యం అనుగ్రహింపచేసి అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లో మాకు తోడుగా ఉండి నేటి వరకు ప్రభా మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయం ఉంది ప్రభా, కేవలం మేము సజీవులుగా ఉండటం మాత్రమే కాదు, కానీ నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా యెహోవా సజీవులే కదా నేను స్తుతిస్తారని నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం నీ వాక్యం చుట్టూ మేము సమావేశమై ఉన్నాం ప్రభా. నాయన, మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా, మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా, మిమ్మల్ని గణపరిచే బిడ్డలుగా మీ కృప మాకు దయచేయండి. ఇదిగో ఈ సమయం ఉంది నాయన, కుటుంబ బలిపీఠమును ఈ యొక్క అనుదిన ధ్యానముల ద్వారా ప్రతి దినము నాయన మేము వింటున్నటువంటి ఈ యొక్క లేఖనములో నుండి వర్తమానములో నుండి ఎంతో స్పష్టముగా నాయన మాతో మాట్లాడుచున్న దేవుడివి. అందును బట్టి మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. నిశ్చయంగా మీ కృప మాకు దయచేయండి, మీ కనికరం మాకు దయచేయండి. మమ్మల్ని ఇంకొను ఆత్మీయంగా బలపరిచి స్థిరపరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. జనవరి 14వ తారీఖున కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 1, ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనము నుండి. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 310 మండుగురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమేను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చెను. అతడు కదొర్లాయోమరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చును. మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చును. అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడను గాకనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడను గాకనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. హెబ్రీయులు 7వ అధ్యాయము అనేటువంటి వర్తమానం. ఈరోజు మనము రాజులము మరియు యాజకులము, మనము అవునా కాదా అన్నది ఎలాంటి వ్యత్యాసమును కలిగించును. మనము దేవుని కలిగి ఉన్నంత కాలము మనము జయించిన వారము. ఆమేన్. మనము జయించిన వారి కంటే గొప్పవారము.
మనము పరిశుద్ధాత్మ సహవాసములో దేవుని సన్నిధిలో కూర్చుని ఉన్నాం. నేను మృతుడనైతిని గాని సజీవుడనైతిని, మరియు యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను అని చెప్పిన వాని హస్తముల నుండి ఆత్మీయ సహవాసమును తీసుకొనుచున్నాము. క్రీస్తు యేసునందు పరలోకపు స్థలములలో కూర్చుని ఉన్నాము. ఆయన పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. అది ఎలాంటి భేదము కలిగించును? గుడారము లేక కుటీరము కావచ్చు. నేను ఎందుకు లక్ష్య పెట్టుదును? అక్కడ వారు నా కొరకు రాజభవనమును నిర్మించుచున్నారు. వజ్రములు మరియు రత్నములు, వెండి మరియు బంగారములు, ఆయన ధనాగారం అంతా నిండుగా ఉన్నది. ఆయన చెప్పశక్యము గాని ఐశ్వర్యము గలవాడు. నేను యుద్ధము నుండి తిరిగి వస్తున్న రోజున నేను ఆయనను కలిశాను. నా పథకాలన్నిటినీ ఆయన ఎదుట పడేశాను. అప్పటి నుండి నేను యుద్ధము చేయలేదు. ఆయనే నా కొరకు పోరాడుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను కేవలము ఆయన వాగ్దానం మీద ఆనుకొని ఉన్నాను. నేను ఆయనను, ఆయన యొక్క పునరుద్ధాన శక్తిని ఎరిగి ఉన్నానని నాకు తెలుసు. ఇంకా ఏమి వ్యత్యాసము? మనము ఏమి చేయగలము? నీవు చింతించటం వలన నీ ఎత్తు మూరెడు ఎక్కువగునా? నీ ఉంగరాలు జుట్టు కలిగి ఉన్నావా లేదా మరొకటి కలిగి ఉన్నావా అని ఎందుకు లక్ష్య పెట్టుచున్నావు? అది ఏ భేదం కలిగిస్తుంది? నీవు వృద్ధుడివా? నీవు తెల్ల జుట్టు గలవాడివా? నీ భుజములు వంగిపోతే లేకపోతే అది ఏ భేదం కలిగిస్తున్నది? ఇది కొంచెం కాలం వరకే, తాత్కాలికం. కానీ అది యుగ యుగములు, క్షణాలు, యుగాలు గతించుచుండగా నీవు ఎన్నడూను గతించని నిత్యత్వములో ఇందువు. అది ఎలాంటి వ్యత్యాసమును కలిగించును? ఆమేన్. నేను ఆయనను కలుసుకున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఒకరోజున ఆయన నాకు రొట్టె మరియు ద్రాక్షారసం ఇచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. రాజులను వధించి తిరిగి వస్తున్న అబ్రహామును కలుసుకున్న అదే మెల్కీసెదకు ఖచ్చితంగా పరలోకపు దేవుడు ఉన్నవాడు ఎలోహీం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వాల్యూమ్ 2 యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనము నుండి. మరునాడు ఆయన గలిలేకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా వాడు, అనగా ఆంద్రేయ, పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను. మేము యేసుని చూడగోరుచున్నాము అనేటువంటి వర్తమానం. ఈరోజు ఇక్కడున్న ఈ ప్రజలు, ఇక్కడున్న అందమైన రాష్ట్రములలో ఒక రాష్ట్ర రాజధాని అయిన కన్కాడ్ పట్టణంలోని ప్రజలైన మీరు క్రీస్తుని గురించి మీరు అదే ఉత్సాహము ఉంటే అతడు వేచి ఉండి నిన్ను చూచుటకు సంతోషిస్తున్నాను అని చెప్పలేదు. ఆ విధంగా ఏమీ చెప్పలేదు. మేము ఎవరిని కనుగొన్నామో వచ్చి చూడము. ఆయన నజరేయుడని యేసు, యోసేపు కుమారుడు. ఆ ఉత్సాహమును నేడు సంఘము కోల్పోయినది. ఎందుకని? అది ద్రాక్షారసము నుండి బయటకు వచ్చినది. అది ఇంకెంత మాత్రము ఆత్మ ద్వారా శక్తిని పొందటలేదు. వారి బావుల నుండి నిత్య జీవము ఉబుకటలేదు. వారు ఆ ఆసక్తి కోల్పోయినారు. ఏదో తప్పిపోయినది. దేవుడు మారలేదు, క్రీస్తు మారలేదు. కానీ ఆయన సంఘము నిజ ద్రాక్షావల్లి అయిన ఆయన సహవాసము నుండి తొలగిపోయినది. ఆత్మ నుండి వారు తొలగిపోయారు. అది జరుగుట వారు చూసినప్పుడు మేము ఎవరిని కనుగొన్నామో వచ్చి చూడుము. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడు యేసు అని చెప్పినప్పుడు అక్కడ ఏమి జరిగి ఉంటుందని మీరు నమ్ముచున్నారు? అతడు సాంప్రదాయములను పాటించువాడు, చక్కటి వ్యక్తి, ప్రముఖుడు. ఫిలిప్పు, ఒక్క నిమిషం ఆగుము. నువ్వు ఎక్కడికో లోతులోనికి వెళ్ళిపోయావు. నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా? ఆయన మెస్సయ్య అని నీవు తలంచినట్లయితే, ఆయన మెస్సయ్య అయినచో ఆయన దేవాలయం దగ్గరికి రావాలని చెప్పాడు. క్యాథలిక్కులు ఆ రీతిగా భావిస్తున్నారు. ఆయన రోమ్ వెళ్ళును, ఆయన మీ బిషప్ దగ్గరికి వస్తాడని ప్రెస్బిటేరియన్లు నమ్ముచున్నారు. మీరు పెంతెకొస్తువారు మీ ప్రెస్బిటేరియన్ యొద్దకు వస్తాడని నమ్ముచున్నారు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాలని కోరితే అక్కడికి వెళ్తాడు. అది ఆయన పని. ఆమేన్. ఆయన వచ్చినట్లయితే ఆయన మా మత శాఖ దగ్గరకు వస్తాడు. నతనయేలు ఆ విధంగా భావించాడు. అలాంటి చిన్న స్థలమైన నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా? ఒకవేళ మెస్సయ్య వస్తే యెరూషలేములోని గొప్ప దేవాలయం దగ్గరకు ఆయన వచ్చును. ప్రధాన యాజకుడైన కైపా ఆ బోర ఊది అందరికీ తెలియపరచును. మీరు చూసారా?
ఆ దినముల ప్రజల ఉద్దేశం ప్రకారము ఆయన ప్రాతినిధ్యం వహించలేదు, మరియు ఈ దినమును కూడా ఆ విధముగానే చేయను. ఆయన మారలేదు, ఆయన వైఖరి మారలేదు, ఆత్మ మారదు. ప్రజలు ఒక ఆత్మ నుండి మరొక ఆత్మకు మారుచున్నారు, కానీ ఆత్మ మారదు. ఆ సాంప్రదాయ బోధకులు నేటికి అదే రీతిలో ఉన్నారు. దేవుని సన్నిధిలో శిరస్సు వంచే ప్రజలు నేటి దినములో ఉన్నారు. మరియు పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నది, మరియు దెయ్యం ఆత్మ ఇక్కడ ఉన్నది. నీ వాటిలో ఏదో ఒకదాన్ని కలిగి ఉంటావు, రెండు కాదు, ఏదో ఒకటి. ఒకే సమయంలో ఇద్దరు యజమానులను సేవించలేమని లేఖనములు చెప్పుచున్నాయి. ఆయన ఏమి చెప్పాడో ఇప్పుడు గమనించండి. నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా? ఒక మనిషి ఇవ్వగలిగే మంచి జవాబు అతడు ఇచ్చాడని నేను నమ్ముచున్నాను. వచ్చి చూడుము. ప్రైజ్ ద లార్డ్. ఇంటి దగ్గర కూర్చొని విమర్శించొద్దు. బహుశా అది మంచిది కావచ్చు అని నీవు చెప్పవద్దు. వచ్చి నీవే చూడుము. నీవు ఆ విధంగా చేయాలి. వచ్చి కూర్చొని వినుము, లేఖనములను పరిశీలించుము. ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ. వాల్యూమ్ 3 9వ కీర్తన 7వ వచనము నుండి. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించున్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. నిజమైన అధికారం లేకుండా తెగించుట అనేటువంటి వర్తమానం. నీవు చెప్తావు, మంచిది, కాపరి అంతా సరిగానే ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. కాపరి ఏమి చెప్పాడో నేను లక్ష్య పెట్టను. వాక్యమే సత్యము, సత్యం అనగా వాక్యమే. చూసారా, దాన్ని గురించి మీరు భావించవద్దు. నీవు సమస్యలో పడతావు. వాక్యము ఏమి చేయమని చెప్పినదో కేవలము దానినే చేయము. అవునయ్యా, ఆ ప్రజలు దాన్ని ఆ విధంగానే చేస్తున్నారు, కానీ అది సరిగా లేనప్పటికీ అది సరి అయినదని వారు తలంచున్నారు. ప్రజలు చెప్తారు, మంచిది, ఆయన చాలా మంచివాడు, ఆయన చాలా మంచివాడు, ఆయన దాన్ని చేయను. దేవుడు చాలా మంచివాడు, నేను దాన్ని విశ్వసించున్నాను. దేవుడు మంచివాడు అని నేను విశ్వసించున్నాను. ఈ మధ్య కాలంలో మన పట్టణంలోని యువకుడు ఆ విధంగా చెప్పాడు. ఇది నీకు తెలుసా? అతడు చెప్పాడు, సోదర బ్రహ్నాం, దేవుడు మంచివాడు. అతడు చెప్పాడు, నీకు తెలుసా, దేవుడు చాలా మంచివాడు, నాకు ఇష్టమైనది నన్ను చేయనిచ్చును. అతడు చెప్పాడు, ఆయన లక్ష్య పెట్టడు, ఆయన మనస్సులో పెట్టుకొనడు, ఎందుకనగా ఆయన నా ఎడల ఎంతో మంచిగా ఉన్నాడు. అది బుద్ధిహీనత. దేవుడు మంచి దేవుడు, ఆయన మంచి దేవుడని ఆయనను గురించి మనము చాలా విన్నాము, మరియు ఆయన మంచి దేవుడని నేను విశ్వసించున్నాను. అది నిజము, ఆయన మంచి దేవుడు. కానీ ఒకవేళ ఆయన మంచి దేవుడు అయిన ఉన్నట్లయితే ఆయన న్యాయవంతుడైన దేవునిగా కూడా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఆయన మనకు ఆజ్ఞలను ఇచ్చినప్పుడు వాటిని మనము మీరినప్పుడు ఆయన తీర్పును తప్పించుకోగలమని తలంచరాదు. ఆయన ఉగ్రత కలిగిన దేవుడు కూడా, తీర్పు తీర్చు దేవుడు. అందుకే ఆయన మంచి దేవుడు అయ్యాడు. ఆయన తన వాక్యమును నెరవేర్చును, ఆయన దానిని గమనించుచున్నాడు. కాబట్టి మనము చేయుచున్న ఈ తప్పు కార్యములను కొనసాగించవచ్చునని తలంచరాదు. లేదు, ఆయన మంచి దేవుడు, ఆయన మంచివాడు, అది సత్యము. మీరు నన్ను అపార్థము చేసుకొనవద్దు. కానీ దేవుడు మంచి దేవుడు, అది ఖచ్చితముగా సత్యము. కానీ గుర్తుంచుకోనండి, ఆయన మంచివానిగా ఉండగలిగిన ఒకే మార్గము న్యాయవంతుడిగా ఉండుటయే. మరియు ఆయన న్యాయవంతుడైతే ఆయన తన ఆజ్ఞలను కట్టడలను నిలుపుకొనవలసి ఉన్నది. ఆయన తన కట్టడలను నెరవేర్చుచున్నప్పుడు క్రైస్తవులమైన మనము లోకమును సహించుట తప్పు, అది తప్పు. మనము అలాగూ చేయకూడదు. మనము ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. మనము నిజముగా అధికారము లేకుండానే దాన్ని కలిగి ఉన్నామని తలంచుచు ముందుకు వెళుచున్నాము. దేవుని వాక్యము మనకు అధికారం ఇచ్చును. దేవుడు చెప్పిన వాక్యము ఆధారముగా మనము అధికారమును కలిగి ఉండాలి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, జీవాధిపతి పరిశుద్ధుడా గొప్ప దేవుడానికి స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయం ముందు నాయన మరొకసారి మీ కృపను మేము వేడుకుంటున్నాం. మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడిన దేవా, అద్భుతమైన వర్తమానములు నాయన, అద్భుతమైన వర్తమానముల ద్వారా మమ్మల్ని సంధించారు. గొప్ప దేవుడానికి స్తోత్రములు నాయన. ఓ మహాగరుడ, మహోన్నతుడానికి స్తోత్రములు తండ్రి. అబ్రహాము నాయన జయించిన వాడుగా వచ్చాడు ప్రభా. గొప్ప దేవుడానికి స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. ఈ రోజు నాయన మేము జయించిన వారము నాయన.
ప్రభా జయించిన వారి కంటే గొప్పవారమని చెప్పారు తండ్రి. ప్రభువా మీకు స్తుతులు వందనములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మేము మీకు సమర్పించుకున్నప్పుడు నాయన నిత్యముగా మా పక్షముగా యుద్ధం ఆడుచున్న దేవుడవు మీరే, మా పక్షముగా జయించున్న దేవుడవు మీరే. ఈ రోజు వరకు నాయన మేము కలిగిన ప్రతి జయము నాయన అది మీరు సాధించిందే ప్రభా. అందును బట్టి మీకు స్తుతులు వందనములు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడానికి స్తోత్రములు నాయన. మా పోరాటాలు మేము ఆపివేశాము నాయన, మా యుద్ధములను మేము ఆపివేశాము నాయన. మేము మిమ్మల్ని చేర్చుకున్నాము నాయన, మీ యొక్క సహవాసములకు మేము వచ్చున్నాం ప్రభా. ఈ ప్రభా నేను నిత్యముగా ప్రభా మీరు మా పక్షముగా యుద్ధము చేయించిన దేవుడివి, మా నిమిత్తము జయించిన దేవుడివి, మా కొరకు కార్యములు జరిగిస్తున్న దేవా. యేసయ్యా మీకు స్తుతులు వందనములు చెల్లిస్తున్నాం. అదే రీతిగా నాయన ఫిలిప్పు నతానీయుల దగ్గరికి వచ్చినప్పుడు జరిగిన సంభాషణ మేము విన్నాం, ఆ కార్యమును మేము విన్నాము తండ్రి. నాయన నిత్యముగా ప్రభా ఓ నాయన నజరేతులో ఉండి ఏదైనా మంచిది రాగలదాన్ని అడిగినప్పుడు ప్రభా ఓ నాయన ఒక మంచి సమాధానాన్ని ఫిలిపిచ్చాడు తండ్రి. ప్రభా వచ్చి చూడమన్నాడు. ప్రభు ఆ గొప్ప దేవుడానికి స్తోత్రములు తండ్రి. నువ్వు ఇంట్లో కూర్చొని విమర్శించడం కాదు, ఇంట్లో కూర్చొని ఓ అయితే మంచిదేనని చెప్పడం కాదు, కానీ వచ్చి చూడుము, వచ్చి వాక్యం వినుము, వాక్యమును ధ్యానించుము, వచ్చి లేఖనమును పరిశీలించమని చెప్పిన దేవుడవు ప్రభువానికి స్తోత్రములు తండ్రి. ఆ రీతిగా మేము ఉండగలిగే కృప దయచేయండి నాయన. నిత్యముగా ప్రభా అనేకులు నాయన గృహాల్లో ఉండి విమర్శించేవారుగా ఉన్నారు, అనేకులు నాయన ఓ నీ సన్నిధికి రాలేని స్థితిలో ఉన్నారు, వచ్చి చూడలేని స్థితిలో ఉన్నారు. నిత్యముగా ప్రభా ఉదయం మేము విన్నాము తండ్రి నాయన. నిత్యముగా మేము ఎదుక రావాల్సిన వారమైనా, మీ కృపను మేము వేడుకోవలసిన వారమైనా, వచ్చి చూడవలసిన వారమైనా. ప్రభువానికి స్తోత్రములు వందనములు. గొప్ప దేవుడానికి స్తోత్రములు నాయన. మీకు పరిపూర్ణమైన బయలుపాటు, పరిపూర్ణమైన ప్రత్యక్షత మాకు ఇచ్చిన దేవుడవు నాయన. నిత్యముగా మీరు ఎంతో దేవుడవు నాయన, మీరు ఎంతో మంచి దేవుడవు నాయన. మీరు మంచి దేవుడుగా ఉన్నప్పుడు నాయన మంచి న్యాయాధిపతిమైన దేవుడవు నాయన, న్యాయము జరిగించే దేవుడవు ప్రభా. నాయన ప్రభా ఓ నాయన మేము తప్పిదంలో కొనసాగుతూ మేము ఉగ్రత పాలు కామని మేము అనుకోవటం కాదు నాయన. దేవుడు మమ్మల్ని శిక్షించడానికి ప్రభా అనుకోని స్థితిలో మేము ఉండకుండా నాయన నిత్యంగా ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకొని, మా తప్పిదాలు ఒప్పుకొని, మా పొరపాట్లు ఒప్పుకొని మమ్మల్ని మేము పరిపూర్ణంగా మీకు సమర్పించుకొని నాయన నిజముగా ప్రభా మీ యొక్క మంచితనమును, మీ యొక్క గుణ లక్షణములను నాయన మా జీవితంలో ప్రత్యక్షపరిచే కృప మాకు దయచేయమని స్తుతి మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ ఉదయకాల దీవులతో మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరినీ కూడా దీవించును గాక.